సుగుణ టాక్ షోకి స్వాగతం సుస్వాగతం. మా చిన్నప్పుడు సైకిల్కి రేడియోకి లైసెన్సులు ఉండేయండి. ఆ లైసెన్సులు కనుక రెన్యువల్ చేయించుకోకపోతే వాటిని వచ్చి పట్టుకునేవాళ్ళు, పెనాల్టీలు వేసేవాళ్ళు. దొంగతనంగా వాటిని అంటే అప్పుడు అంత చిన్న అమౌంట్ కూడా కట్టడానికి ఉండేది కాదు. వాటిని దొంగతనంగా వినియోగించుకునేవాళ్ళు. మేమేం చేసేవాళ్ళం అంటే చిన్నప్పుడు ఒక గంట సైకిల్ అద్దెకి తీసుకునేవాళ్ళం. గంటకి పావలా. ఒకళ్ళ దగ్గర 5 పైసలు, ఒకళ్ళ దగ్గర 10 పైసలు, ఎంత ఉంటే అంత అందరం షేర్ చేసుకునేవాళ్ళం. ఈ షేర్ చేసుకొని సైకిల్ తీసుకొచ్చి ఒకళ్ళు ముందు ఎక్కుతారు కదా, ఎక్కిన వాళ్ళని కొంచెమన్నా తొక్కకుండా వాళ్ళని దింపేవాళ్ళం అండి. మళ్ళీ ఇంకొకళ్ళం ఎక్కేవాళ్ళం, మళ్ళీ వాళ్ళని దింపేవాళ్ళం, ఇంకొకళ్ళు ఎక్కేవాళ్ళం. పూర్తిగా ఎవరికి పూర్తిగా వచ్చేది కాదు, ఎవరిని తొక్కనిచ్చేవాళ్ళం కాదు. ఈలోగా గంట అయిపోయేది, వాడు వచ్చి తీసుకెళ్ళిపోయేవాడు. అయినా సరే చాలా ఆనందంగా ఉండేదండి అది. ఈ రేడియోకి ఏమయ్యేదంటే సిగ్నల్స్ సరిగ్గా వచ్చాయి కాదు. ఆ సిగ్నల్స్ రావడానికి ఏమయ్యేదంటే జాలీలుగా ఉంటుంది. యాంటీనా ఒకటి బయట పెట్టేవాళ్ళు. రాకపోతే సిగ్నల్స్ దాన్ని కర్రబెట్టి కొట్టేవాళ్ళు. సిగ్నల్స్ క్యాచ్ చేసేది. అప్పట్లో దాంట్లో పాటలు ఒకటి వచ్చేవి. ఆ పాటలు అందరూ వినేవాళ్ళు. నెక్స్ట్ వార్తలు. ఆ తర్వాత ప్రతి ఆదివారం సంక్షిప్త శబ్ద చిత్రం అని చెప్పేసి చిత్రాన్ని మాటల్లో చెప్పడం అనమాట. దానికోసం పనంతా కంప్లీట్ చేసుకొని రేడియో దగ్గర కూర్చొని అందరూ వినేవాళ్ళండి. ఎంత విలువ ఇచ్చేవాళ్ళో ఆ షోకి. అప్పట్లో అది గొప్పదనమాట. ఆ సినిమా చూసిన దానికంటే ఎక్కువ ఆనందపడేవాళ్ళు. ఇప్పుడు ఈ సినిమా కూడా ఎవరు పూర్తిగా చూడట్లేదు. కొంచెం రాగానే అటు పోవటం, ఇటు పోవటం, ఇళ్లలో చూసుకోవడం అవుతుంది. విశ్రాంతిగా చూసి కరెక్ట్‌గా స్టోరీ మొత్తం కూడా తెలియకుండానే అయిపోతుంది.